సంఘ లక్షణాలు. ఏ సంఘాన్నైతే జగత్తు పునాది వేయబడక ముందే ఏర్పరచుకున్నాడో, ఏ సంఘాన్నైతే పరిశుద్ధంగానూ నిర్దోషంగానూ మహిమగల దానిగాను మార్చుకొని తన ఎదుట నిలవబెట్టుకోవాలని తన్ను తాను అర్పించుకున్నాడో, అదే సంఘం నేడు క్రీస్తు కోరుకున్న ఏ లక్షణము కలిగి లేనిదై నిర్జీవమైంది. క్రీస్తు తన సంఘానికి 3 లక్షణాలని నియమించాడు. 1 పరిశుద్ధత, 2 నిర్దోషత్వం, 3 మహిమ. యేసు తను అప్పగింపబడబోవు రోజున తన శిష్యులతో, అంటే ఎవరైతే సువార్తను ప్రకటిస్తున్నారో, ఎవరైతే అపోస్తలులుగా, బోధకులుగా, ప్రవక్తలుగా దేవుని చేత నియమించబడ్డారో వారికి ఒక ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చాడు. అదే, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు ప్రేమించవలెను. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. అంటే బోధకులు, దైవజనులు, సువార్తికులు ప్రతి ఒక్కరూ ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అది కూడా పెదవుల నుండి వచ్చే ప్రేమ కాదు, ప్రభు మనల్ని ప్రేమించినంతగా ప్రేమించుకోమని ఆజ్ఞయిస్తున్నాడు. కానీ నేడు బోధకులు ఒకరినొకరు ప్రేమించుకోవడం కాదు, కానీ ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికే అసహ్యపడుతున్నారు. ఒకరినొకరు తిట్టుకుంటూ అవమానించుకుంటున్నారు. 95% మంది దైవజనుల్లో ప్రతి దైవజనుడు తన ఊరిలోనో తన ప్రాంతంలోనో సేవ చేసే దైవజనుడితో ఖచ్చితంగా విరోధం కలిగి ఉంటున్నాడు. ఇక గొప్ప పేరు సంపాదించుకున్న వాళ్ళైతే కొందరు గర్విష్ఠులై అందరి ముందే ప్రత్యక్షంగానో పరోక్షంగానో శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. దేవుని ఆజ్ఞను పూర్తిగా అతిక్రమించారు, అంటే పాపం చేశారు. సంఘములో పాపం ఉందంటే పరిశుద్ధత లేదనే కదా అర్థం. సంఘం తన మొదటి లక్షణమైన పరిశుద్ధతను కోల్పోయింది. 2 నిర్దోషత్వం, అంటే దోషము ఎంతమాత్రము లేనిది అని అర్థం. దోషం అంటే అసత్యము, పాపము. యోహాను తన మొదటి పత్రికలో కొన్ని అద్భుతమైన సంగతులను రాశాడు. ఈ పత్రిక ఏ ప్రాంతం వారికి పరిమితమైంది కాదు. ఏ పత్రిక కూడా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైంది కాదు. అందులో సత్యం అనే వెలుగు కొరకు చెప్తున్నాడు. ఎవడైతే వెలుగులో ఉంటాడో అతనిలో సత్యం ఉందని చెప్తూ, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుణ్ణి ద్వేషించువాడు ఇప్పటికీ చీకటిలోనే ఉన్నాడు. 1 యోహాను 2:9 అని అంటున్నాడు. ఎవడైతే తన సహోదరుణ్ణి ప్రేమించడో వాడు అబద్ధికుడు, అసత్యంలో ఉన్నవాడు అని అర్థం. తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు. 1 యోహాను 3:15. అంటే సహోదర ప్రేమ లేని ప్రతి క్రైస్తవుడు నరహంతకుడే, దోషే. సహోదరుణ్ణి ప్రేమించని ప్రతివాడు అబద్ధికుడే, దోషే. ఈ శాఖలు, సంఘాలు స్వార్థముతో నిండిపోయి ఒకరినొకరు దూషించుకోవడమే కాకుండా వారికున్న ద్వేషాన్ని, అసూయని విశ్వాసుల మీద రుద్దేశారు. విశ్వాసులకి ఎదుటి సంఘాల మీద, శాఖల మీద అయిష్టాన్ని నూరిపోస్తూ విశ్వాసికి మధ్య అడ్డుగోడలు కట్టేశారు. ఈ విశ్వాసులు సంఘాల మీద, శాఖల మీద అభిమానాలు పెంచుకొని తోటి సహోదరుడి భక్తిని హేళన చేస్తూ, వేలెత్తి చూపుతూ ఒకరినొకరు ఏమాత్రము ప్రేమించుకోలేని వారైపోయారు, దోషులైపోయారు. 95% విశ్వాసులు ఖచ్చితంగా వేరొక సంఘ విశ్వాసులతో శత్రుత్వాన్ని కలిగి ఉన్నారు. సంఘము నిర్దోషత్వం అనే తన 2వ లక్షణాన్ని కోల్పోయింది. 3 మహిమ. క్రీస్తు తను కొన్ని గంటలలో మరణించబోతుండగా తన సంఘానికి తన మహిమను అనుగ్రహించాడు. అయితే ఆయన తన మహిమను ఇచ్చే ముందు 2 షరతులను అక్కడ చెప్తున్నాడు. ఎందు నిమిత్తమై తన మహిమను సంఘానికి ఇస్తున్నాడో తెలియజేస్తున్నాడు. మొదటిగా, ఎవరైతే బోధకుల వాక్యము ద్వారా క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ ఏకమై ఉండవలనని తన మహిమను ఇచ్చాడు. యోహాను సువార్త 17:21. రెండవదిగా, బోధకులంతా ఏకమై ఉండవలనని ఆయన తన మహిమను ఇచ్చాడు. యోహాను సువార్త 17:22. దేవునిలో మనమంతా ఏకమై ఉండాలని కాదు ప్రభు చెప్తున్నది. ఎలాగైతే తండ్రికి వేరుగా కుమారుడు లేడో, అదేవిధంగా వాక్యము ద్వారా విశ్వసించు వారందరూ
ఒకరికి వేరుగా మరొకరు ఉండకుండా ఏకమై ఉండాలనే ప్రభు తన మహిమను సంఘమునకు అనుగ్రహించాడు. యోహాను సువార్త 17:21. కానీ సంఘము నేడు ఏకమై లేదే, కోట్ల కొలది చీలికలైపోయిందే. అంటే దేవుని మహిమ పనిచేయడం లేదా? దేవుని మహిమ పనిచేస్తే ఏ సంఘమైతే ఏకమై ఉండాలని మహిమనిచ్చాడో ఆ సంఘము మరి ఏకమై ఉండాలి కదా. కానీ అలా లేదంటే దేవుని మహిమ పని చేయలేకపోతుందా? కాదు. ఈ కక్షలతో కుతంత్రాలతో ఎప్పుడైతే సంఘము చీలిపోయిందో, ఎప్పుడైతే స్వార్థపరుల చలామణిలోనికి సంఘము వెళ్ళిపోయిందో అప్పుడే సంఘం తన మహిమను కోల్పోయింది. మహిమ పని చేయకపోవడం కాదు, ఆ మహిమను సంఘమే కోల్పోయి తన మూడవ లక్షణమైన మహిమను కూడా కోల్పోయింది, నిర్జీవమైపోయింది.